సూపర్ ఆంటీ మీరు నిజంగా క్రేజీ అంతే హ్యాట్స్ ఆఫ్ అందరూ ఆంటీ క్లాప్స్ కొట్టండి క్లాప్స్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియోలో మనం అయితే ఫన్ పార్క్ వెళ్ళబోతున్నాం అనమాట. ఇదిగో ఇవి సంపక తింటా ఉంది నెల రోజుల నుంచి. అది అతి ఉత్సాహం అనే ఒక పదం ఉంటుంది చూడు, ఆ పదానికి బ్రాండ్ అంబాసిడర్ ఈమె అని నేను చెప్పిస్తున్నట్టుంటుంది అని. అది నీ చేత నేను చెప్పాను నిన్న టెగరమనే, నేను చెప్పాను టెగరమని నిన్న. వాళ్ళందరూ అట్టే అనుకుంటారు. ఓకే వెళ్తున్నాం. నువ్వు కానీ ఇంకోసారి టర్న్ అంటే వదిలేసి నేను పోతా. అండ్ ఇప్పుడైతే ఫన్ పార్క్ వెళ్ళబోతున్నాం అనమాట. అది ఎందుకు అంత ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది, అసలు అక్కడ ఏముంది, ఎందుకు ఇంత ఓవర్ యాక్షన్ చేస్తుంది అని చెప్పి మీకు అనిపిస్తుంది కదా. ఖచ్చితంగా చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. నేను ఆల్రెడీ ఒక 2 times వెళ్ళాను, కాకపోతే అప్పుడు కానీ పుట్ల ఇంకా రాబాక అయితే ఏడే ఉండు. భయం వేస్తా ఏడే ఉండు. మరి ఎందుకు భయం వేస్తుంది అంటుండవా? మన పోలికలే అన్ని. ఇంకెవరు అయితే ఏం మాట్లాడుతున్నావురా? ఈరోజు మాతో పాటు బుడ్డక్క కూడా వస్తుంది అనమాట, కాకపోతే కెమెరామ్యాన్ గా. అండ్ వెళ్దామా, లెట్స్ గో. అబ్బా నాయన అసలు మామూలుగా కాదు, ఈసారి మంచి వీడియో అయితే చాలా బాగుంటది. ఎందుకంటున్నానంటే లైక్ మనం అయితే వాటర్ ప్రూఫ్ కెమెరాస్ మొత్తం అంతా బెటాలియన్ తో వెళ్ళబోతున్నాం అనమాట. ఇదిగోండి వాటర్ ప్రూఫ్ కెమెరా. దీన్ని కొని ఆల్మోస్ట్ 6-7 నెలలు అవుతుంది, ఇప్పుడు వాడలేదు. అండ్ దీన్ని అది నాన్న, అది ఆ కెమెరా నువ్వు ఎటు తిరిగితే తిరగద్ది. అండ్ ఇది ఒక కెమెరా. అండ్ ఇదిగోండి వాటర్ రెసిస్టెంట్ మొబైల్, వాటర్ లోకి తీసుకెళ్ళడానికి. మొత్తం అంతా బెటాలియన్తో వెళ్తున్నాం. వీడియో అయితే క్రేజీ ఉంటది. నేనైతే ఇందులో చాలా ఎఫర్ట్స్ పెట్టబోతున్నాను అనమాట వీడియో ఎడిటింగ్ కి. ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి అలాగే మీరు కూడా ఎంజాయ్ చేస్తారు. ఖచ్చితంగా నెల్లూరు దగ్గరలో ఉంది, ఖచ్చితంగా వెళ్ళండి ఫ్యామిలీ తోటి, ఖచ్చితంగా నచ్చదు మీకు. అండ్ ఇప్పుడైతే మనం వెళ్ళిపోదాం. ఎక్కడికి వెళ్తున్నాం? పదండి పోదాం. ఈ ఫన్ పార్క్ వచ్చేసి మా నెల్లూరు గొలగముడికి వెళ్ళే దారిలో అయితే ఉంటుంది అనమాట. గొలగముడికి వెళ్ళే దారి ఏం కాదు, గొలగముడిలోనే ఉంటుంది. గొలగముడి గుడికి కొంచెం యూతలే ఉంటుంది అనమాట, అంత దూరం వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. ఈ ఫన్ పార్క్ పెట్టేసి మా నెల్లూరులో ఆల్మోస్ట్ 5-6 years అవుతుంది. నేను ఆల్రెడీ చాలా సార్లు వెళ్ళున్నాను, కానీ హనీపాప్ పుట్టిన తర్వాత ఇప్పటి వరకు అయితే వెళ్ళలేదు. ఫన్ పార్క్ పెట్టి చాలా ఇయర్స్ అవుతుంది, కానీ కొత్తగా అయితే మళ్ళీ రీలాంచ్ చేశారనమాట ఫన్ పార్క్ 2.0 అని. హనీపాప్ గా స్కూల్ కి వెళ్తున్నారు కదా వాళ్ళ ఫ్రెండ్స్, ఇంకా కిందకి ఆడుకుందానికి వెళ్ళినప్పుడు మిగతా పిల్లకాయలు వాళ్ళందరూ ఊరికి ఫన్ పార్క్ వెళ్ళాం అని చెప్పి చెప్తా ఉంటారు. నన్ను తీసుకెళ్ళి అని చెప్పి టార్చర్ పెడతా ఉంది ఒక 1 week నుంచి. ఇప్పుడు హనీపాప్ని సడన్ గా తీసుకెళ్ళడానికి గల రీజన్ హనీపాప్ మాత్రం ఆడుకుంటుందని కాదు, ఇక్కడ చిన్న కాదు పెద్దోళ్ళకి ప్రతి ఒక్కరికి అన్ని రైట్స్ ఉంటాయి అనమాట. అందుకే నైస్ గా మనం కూడా ఆడుకుందాం అని చెప్పి తీసుకెళ్ళిపోతున్నాం. వీడియో చూస్తున్నారు కదా, మీకు ఒకవేళ ఫన్ పార్క్ గాని నచ్చినట్టు ఖచ్చితంగా రండి. నచ్చినట్టు అయితే కదా ఖచ్చితంగా నచ్చదు, ఎందుకంటే చాలా అంటే చాలా బాగుంది. నేను ఆల్రెడీ వెళ్ళాను కాబట్టి చెప్తున్నాను. అలాగే ఇంకా ఎవరైతే లైక్ కొట్టుకుంటూ చూస్తున్నారో ప్లీజ్ అలా కొంచెం జర లైక్ కొట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోని కంటిన్యూ చేయొచ్చుగా ప్లీజ్. అండ్ ఇదే అనమాట మా ఫన్ పార్క్. అండ్ ఫన్ పార్క్ అంటే అంతకు ముందు ఎప్పటి నుంచో ఉంది, ఇది ఆ ఫన్ పార్క్ కాదనమాట, ఇది ఫన్ పార్క్ 2.0. మన నెల్లూరు గొలగముడి దగ్గరే ఉంటుంది. ఇదే గొలగముడి పక్కెళ్తే వెంకటేశ్వర స్వామి గుడి ఉంటుంది. ఇక్కడే ఫన్ ఏంది 2.1. ఇది 2.0 నానా? కాదన్న పిచ్చిదాన 1. అవునా, సరిదా 1 అంటే ఇది రండి. అండ్ ఫస్ట్ స్టార్టింగ్ లోనే మనం వాటర్ రైడ్స్ లోకి వెళ్ళక ముందరే ఇక్కడైతే అరేనా గేమ్స్ అయితే ఉన్నాయి అనమాట. అంటే చిన్న పిల్లలు ఆడుకునే గేమ్స్. అండ్ వాటితో హనీతో పాటు మనం కూడా ఆడేద్దాం. హనీతో గేమ్స్ ఆడుకుందాం. అండ్ స్టార్టింగ్ వచ్చాం కదా, ఇట్లా రాగానే ఇక్కడైతే మనకి కంప్లీట్ గా మొత్తం పిల్లలు ఆడుకునే గేమ్స్ ఉన్నాయి. అని ఆడతావు, ఏ గేమ్ ఆడతావు ఫస్ట్? దీన్ని ఆడదామా? మీరు కానీ ఇక్కడ గేమ్స్ ఆడాలంటే ఈ గేమ్ కార్డ్ అయితే తీసుకోవాలి. దీంట్లో మనం ఈ కార్డు తీసుకుని రీఛార్జ్ అయితే చేయించుకోవాలి. మినిమం రీఛార్జ్ 200 రూపీస్ అనమాట. అండ్ ఉండు, ఇక్కడ ఎవ్రీ గేమ్ కి అయితే పాయింట్స్ ఉంటాయి. మనం దాన్ని ట్యాప్ చేస్తే ఆ పాయింట్స్ అయితే కట్ అవుతాయి. ఫర్ సపోజ్ దీనికి 1.5 point అనమాట. ఇప్పుడు ఫర్ సపోజ్ 500 కి రీఛార్జ్ చేసుకుంటే సర్టెన్ కొన్ని పాయింట్స్ అయితే వస్తాయి అనమాట. మీరు ఈచ్ అండ్ ఎవ్రీ మిషన్ దగ్గరికి వెళ్ళి ట్యాప్ చేసినప్పుడు ఆ పాయింట్స్ అయితే కట్ అయిపోయి మీరైతే గేమ్స్ ఆడుకోవచ్చు. నేనైతే ఫస్ట్ గేమ్ ఆడేస్తాను, ఆ తర్వాత మిగతా గేమ్స్ అన్ని హనీపాప ఆడింది. ఆ తర్వాత హనీపాప నేను ఇద్దరం కలిసి ఒక టెడ్డీ బేర్ అయితే నొక్కేద్దామని చూసాం అనమాట. మా అదృష్టం బాగలేదు, అయితే మాకు రాలేదు. అంటే దీన్ని బాగా ఆడితే ప్రాక్టీస్ అవుతాం, మనకైతే రాలేదనమాట. లక్కు బాగాలేదు. నెక్స్ట్ దానికి వెళ్దాం. చల్ హనీ కమాన్. ఏయ్ ఎవరు విన్ అవుతారో చూద్దాం. కానీ నేనే విన్ అవుతున్నా. ఒకటే వేసావా? కమాన్.
నా ఇష్టం. అండ్ ఇక్కడైతే మనకు ఒక F1 రేసర్ అయితే రేసింగ్ చేస్తున్నారు, చూద్దాం రండి. అండ్ ఇక్కడ చెప్పుకుంటూ పోతే ఇంకా చెప్పే అంత గేమ్స్ అయితే చాలా ఉన్నాయన్నమాట. హనీ పాప నేను ఇద్దరం కలిసి ఇక్కడ ఉన్న గేమ్స్ మొత్తం ఆడేసాం, ఏది వదలకుండా. నాకైతే చాలా అంటే చాలా ఫన్ అనిపించింది. ఇవన్నీ అంతకు ముందర లేవన్నమాట, 2.2 అయితే తీసుకొచ్చారు. అండ్ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇది వచ్చి స్కేరీ హౌస్. మనం వాటర్ రైడ్స్ కి వెళ్ళక ముందర ఇట్లకైతే రావచ్చు. అండ్ దీని లోపల అయితే దెయ్యాలు భూతాలు అన్నీ ఉంటాయంట. మనం అయితే దీని లోపలికి వెళ్ళే ధైర్యం అయితే చేయట్లేదు, జస్ట్ లోపలైతే భయానకంగా ఉంది. ఇప్పుడు మనం అయితే వెళ్ళే ధైర్యం చేయట్లేదు మనం, ఎందుకంటే వాటర్ రైడ్స్ ఆడడానికి వచ్చాం. వాటర్ రైడ్స్ ఆడుకుని వెళ్ళిపోదాం. అండ్ వస్తే మీకు కూడా ఒక స్కేరీ హౌస్ ఆప్షన్ కూడా ఉంటుంది. ఛాలెంజ్ పెట్టుకోండి, ఎవరైతే బయటపడకుండా రావాలని బయటికి ఫ్రెండ్స్. ఇక్కడ మనకు కొత్తగా ఇది ఒక గేమ్ కూడా పెట్టారు, క్యానన్ షూటర్ అని. అండ్ ఇక్కడైతే మనకి 2 క్యానన్స్ ఉన్నాయి, వీటితో అయితే ఇప్పుడు ఫైర్ చేయాలన్నమాట. వీళ్ళు 5 బాల్స్ అయితే మనకి ఇస్తారు. 5 బాల్స్ లో 3 క్యాన్స్ అక్కడ ఉన్నాయి కదా, క్యాన్స్ కనిపిస్తున్నాయి, స్టార్ ఉండే క్యాన్స్. ఆ క్యాన్స్ ని పడేస్తే 3 క్యాన్స్ పడితే ఒక కీ చైన్ వస్తుంది. లేదంటే 4 క్యాన్స్ కొట్టారు అనుకోండి, సాఫ్ట్ టాయ్ కనిపిస్తుంది ఆ బుజ్జిది యువతల, అదైతే మనకి ఇస్తారు. అదే 5 or 6 క్యాన్స్ మేము కొట్టా అంటే బిగ్ సాఫ్ట్ టై పైన ఉంది కదా, అదైతే ఇస్తారనమాట. మనం ఇప్పుడు మ్యాక్స్ ట్రై చేస్తాం మొత్తం బరేయడానికి. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. లెట్స్ గో. ఇది అన్యాయం ఇది. ఓకే అని అట్లీస్ట్ ఒక కీచైన్ కి ట్రై చేయని ప్లీజ్ అని. అబ్బా ఒక క్యానన్ అయితే వేసింది హనీ ఏయ్ ఒక్కటి కొట్టు కీచైన్ వస్తుంది మనకి. కమాన్ షూట్. సరిపోయారు ఇద్దరును. అటాక్ డైనోసర్ అంట, అక్కడ కనిపిస్తుంది డైనోసర్. దాని నోరేందు మా అమ్మ నోరు లాగే ఉంది. ఇప్పుడు ఆ నోట్లు అయితే వేయాలన్నమాట. ఒకటేస్తే కీ చైన్ ఇస్తారు, 2 నుంచి 3 వేస్తే స్మాల్ సాఫ్ట్ టాయ్, లేకపోతే 4 or 5 వేస్తే మాత్రం పెద్ద టాయ్ ఇస్తారు అనమాట. ఇప్పుడు చూద్దాం ఎన్ని పడతాయి. అని నేను వేస్తా ఈసారి, ఓకేనా? అని చూడు, నువ్వు అరే మళ్ళీ వచ్చింది బయటికి. ఓకే 1 పాయింట్ అక్కడ కనిపిస్తుందా? కానీ అండ్ ఇది వచ్చేసి అంత ముందర ఫన్ పార్క్ లాగా అనమాట. ఫన్ పార్క్ 2.0. సో మనకైతే ఇక్కడ క్రికెట్ కూడా యాడ్ చేశారు ఎక్స్ట్రా. అండ్ బ్యాట్ బాల్ క్రికెట్ కూడా ఆడతాం. అండ్ ఇదే క్రికెట్ నెట్. ఇక్కడ ఓన్లీ వాటర్ రైడ్సే కాదు, అన్ని రైడ్స్ ఉన్నాయి. వాటర్ రైడ్స్ ఏం ఎక్కాలన్నా కానీ మనకు అదొక కాస్ట్యూమ్ కావాలన్నమాట. ఇక్కడ ఏంటంటే కాస్ట్యూమ్ ఆల్రెడీ మీ దగ్గర ఉన్నా మీరు తెచ్చుకోవచ్చు, అడిచిన ఏం కాదు కదా. ఆ కాస్ట్యూమ్ మీ దగ్గర ఉంటే తెచ్చుకోవచ్చు, లేదంటే ఇక్కడ రెంట్కి ఇస్తారనమాట. అండ్ ఇక్కడికి వెళ్ళి ఆ కాస్ట్యూమ్ అయితే తీసుకున్నాం రండి. అండ్ ఇది వచ్చి మనకు లాకర్ రూమ్ అనమాట. అండ్ ఇక్కడైతే లాకర్స్ ఉంటాయి, మనకు అక్కడే చెప్పి డిపాజిట్ చేస్తే మనకి ఒక లాక్ అయితే ఇస్తారనమాట, తాళం. దీంట్లో మనం బట్టలు పెట్టేసుకొని మన బిలాంగింగ్స్ అంటే మొబైల్ అన్ని పెట్టేసుకొని దీనికి తాళం వేసేసుకొని అండ్ అక్కడికి వెళ్ళి వాటిలో రెడీ అయిపోయి డైరెక్ట్ వచ్చేసి వాటర్ లోకి అయితే వెళ్ళిపోవాలన్నమాట. ఇప్పుడైతే నేను వెళ్ళి కాస్ట్యూమ్స్ తీసేసుకుని డైరెక్ట్ వాటర్ రైడ్స్ లోకి వెళ్ళి వాటర్ రైడ్స్ అయితే కలుసుకున్నాం. హనీ ఆర్ యు రెడీ? లెట్స్ గో. నేను హనీ పాప ఇద్దరం కలిసి ఫటాఫట్ డ్రెస్ అప్ అయిపోయి ఇంకా అక్కడ ఉన్న రైడ్స్ అన్ని ఎంజాయ్ చేయడం అయితే స్టార్ట్ చేస్తాం అనమాట. ఒక్కొక్క రైడ్ ఒక్కొక్క రేంజ్ లో ఉంది, మీరు కూడా చూడండి మాతో పాటు. హనీ పాపకి అయితే కొత్త ఫ్రెండ్స్ దొరికేశారనమాట, వాళ్ళతో ఆడుకుంటా ఉంది, నాతో రాలేదు. నాకైతే ఇంకో కొత్త ఫ్రెండ్ దొరికాడు యశు అని చెప్పి, అతనితో అయితే నేనైతే వచ్చి ఫుల్ గా ఆడేసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి ఒక చిన్న సైడ్ సఫారీ లాగా ఉంది. అండ్ ఈ రైడ్ లో వచ్చేసి 4-5 రైడ్స్ అయితే ఉన్నాయన్నమాట, మొత్తం వాటర్ పడతానే ఉన్నాయి. అండ్ క్రేజీ అంటే క్రేజీగా ఉంది ఇది. అండ్ ఇప్పుడైతే చిన్న రైడ్స్ అన్ని అయిపోయినాయి అనమాట. ఇప్పుడైతే పెద్ద అంటే చిన్న రైడ్స్ అంటే హనీ ఆడుకుంటుంది ఇక్కడ కంప్లీట్ గా. తర్వాత లాస్ట్ వేవ్ పూల్కి అయితే వద్దాం అనమాట. వెళ్దాం పెద్ద రైడ్స్ కి. ఇప్పుడైతే వెళ్ళి పెద్ద రైడ్స్ చేద్దాం. చాలా అంటే చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాయి. ఇప్పుడు దాకా చేయలేదు అది, అంటే అప్పుడెప్పుడో 2 years బ్యాక్ చేశాను. 2 years తర్వాత మళ్ళీ ఇదే రావడం. చాలా మంది ఉన్నారు అక్కడ జనాలు, క్రేజీ ఉంది. ఇక్కడ రెయిన్ డాన్స్ కూడా ఇంకా సేపు రెయిన్ డాన్స్ పెడతారు. అండ్ ఇది వచ్చి రెయిన్ డిస్కో అనమాట. ఇక్కడ డిస్కో అంటే అటు నుంచి మొత్తం కంప్లీట్ వాటర్ పడతాయి. ఇక్కడికి మళ్ళీ వద్దాము. ఈ లోపల ఆ డెల్ఫీ పెద్ద రైడ్ ఎక్కేద్దాం. చూడండి ఇదిగోండి పెద్ద రైడ్స్ మనం రైడ్ చూస్ చేస్తాం. నాకు నుంచి పెద్ద రైడ్స్ అంటున్నాను, ఏంటో చూపిస్తారు. ఒకటైతే కంప్లీట్ గా అలా పైన నుంచి జారుకుంటా ఇలా డైరెక్ట్ వాటర్ లోకి వచ్చేస్తాను. ఇది 1 రౌండ్ తిరిగి వస్తాయి. ఇది వచ్చేసి 2 రౌండ్స్ మొత్తం కంప్లీట్. అదిగోండి ఒకరు వస్తున్నారు చూడండి ట్యూబ్ లో. ఇదైతే ట్యూబ్ లో రావాలి, అదే స్లైడ్ లో రావాలి, జారుకుంటా రావాలి. మనం జారబోయే ఫస్ట్ స్లైడ్ జారాలంటే మనకైతే ఇక్కడ స్లైడ్ కావాలన్నమాట. అండ్ ఇదిగోండి ఆ స్లైడ్స్. ఇదిగో నాకు ఒకటి ఎస్పీకి ఒకటి తీసుకున్నాను. ఇదే అనమాట స్లైడ్. వామో స్లైడ్ లేదు అంత పెద్దగా ఉంటాయి, చాలా డేంజర్ అని అనుకుంటారేమో. అస్సలు కానే కాదనమాట, చాలా అంటే చాలా సేఫ్. మనం పైనుంచి జారే దగ్గర ఇంకా కిందకి వెళ్ళగానే లైఫ్ గార్డ్స్ అయితే ఉంటారు. చూసారు కదా, జారడానికి నేనే కొంచెం టెన్షన్ పడతాను, కానీ మా యశు మాత్రం ఏమాత్రం టెన్షన్ పడట్లేదు. చిన్న పిల్లోడైనా కూడా దీన్ని జారాలంటే మనం 2 floors అయితే పైకి ఎక్కాలి. ఈ 2 floors పైకి ఎక్కడం వర్తే అనమాట, ఎందుకంటే పైకి వెళ్ళిన తర్వాత జారితే వచ్చే ఫీలే వేరబ్బా. అండ్ ఇప్పుడైతే వెళ్దాము భయపడ్డ.
ఇక్కడైతే సెకండ్ రైడ్ ఎక్కుదామని చెప్పి మళ్ళీ పైకి వచ్చేసరికి ఇక్కడ ఏంటంటే ఒక పిల్లోడు వెళ్ళడమే భయంగా స్లోగా వెళ్ళాడనమాట. దానివల్ల అయితే స్ట్రక్ అయిపోయాడు. సో ఇక్కడైతే సూపర్ సేఫ్ అని నీకు ఇందాకే చెప్పాను కదా, ఎవరికి ఏ ప్రాబ్లం అయితే రాదనమాట. లైఫ్ గార్డ్ అన్న వచ్చేసి ఆ పిల్లని ఒళ్ళో కూర్చొని పెట్టుకుని మరి కిందకి తీసుకెళ్లిపోయాడు సేఫ్ గా. అది చూసిన తర్వాత నాకు ఇంకా కొంచెం ధైర్యం వచ్చేసింది అనమాట. ఇంకా ఫ్రీగా అయితే జారదాం అని చెప్పి ఫిక్స్ అయిపోయాను. సూపర్ ఆంటీ, మీరు నిజంగా క్రేజీ అంతే. హ్యాట్స్ ఆఫ్. అందరూ ఆంటీ క్లాప్స్ కొట్టండి. క్లాప్స్. థ్యాంక్ యూ. మా యశు కూడా వెళ్ళిపోతున్నాడు ఇప్పుడు. యశు గోరా గో. పెద్ద రైడ్స్ అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకుని థర్డ్ రైడ్ చేయడానికి అయితే వచ్చేసాను అనమాట. ఇదైతే నాకు చాలా నచ్చింది. ఎందుకంటే మిగతా 2 ట్యూబ్లు ఇంకా స్లైడ్ వేసుకుని అయితే జారాం అనమాట. ఇది మాత్రం ఏముండదు, మనకు సింగిల్ గా బాడీ తోటి అలా స్లైడ్ అవుతూ కిందకి వెళ్ళిపోవాలి. అది కూడా 2 రౌండ్స్ అయితే కొట్టాలన్నమాట. హ్యాపీగా ప్రశాంతంగా పీస్ఫుల్ గా జరుగుతుందన్న టైంకి మా సిస్టర్ తీసుకెళ్లి కెమెరా హనీ పాప చేతికి ఇచ్చింది అనమాట. హనీ పాప ఏమో ఆ కెమెరా వాటర్ ప్రూఫ్ కాదు, ఆ కెమెరాని తీసుకొని డైరెక్ట్ గా వాటర్ లోకి వెళ్ళింది. ఆ కెమెరా ఏమో దొబ్బేసింది. ఆ ఫన్ పార్క్ స్టాఫ్ అయితే చాలా ఫ్రెండ్లీగా ఉన్నారనమాట. నేను అడగగానే ఒక బ్లోయర్ తీసుకొని ఇచ్చారు. ఆ బ్లోయర్ అయితే పనిచేయలేదనమాట. ఇంకో పెద్ద బ్లోయర్ కూడా తీసుకొచ్చేసారు దాన్ని ఆరబెట్టడానికి. ఆ పెద్ద బ్లోయర్ తో కూడా ట్రై చేసాం అనమాట. అయినా కూడా అది ఏందో ఆన్ కావట్లేదు. ఎంతసేపు ట్రై చేసాం, ఆల్మోస్ట్ 1 అవర్ అయితే దాన్ని అలాగే ట్రై చేశాను. అయినా కానీ కెమెరా ఆన్ కాలేదు. ఇలా అవదని చెప్పి ఫన్ పార్క్ లో అయితే క్యాంటీన్ అనమాట. ఆ క్యాంటీన్ లో బియ్యం అయితే ఉన్నాయి. ఆ బియ్యంలో తీసుకెళ్లి కెమెరా పెట్టేసి మళ్ళీ ఎంజాయ్ చేయడం అయితే స్టార్ట్ చేశాను ఫన్ పార్క్ మొత్తం. అండ్ ఇది వచ్చేసి కొత్తగా పెట్టిన పెద్ద రైడ్ అనమాట. ఫన్ పార్క్ 2.0 స్పెషల్ గా తీసుకొచ్చిన రైడ్ చూడండి. చిన్న పిల్లలు కూడా భయం లేకుండా సింపుల్ గా హ్యాపీగా వెళ్ళి రైడ్ చేసేస్తున్నారు. ఇంకా అంత చిన్న పిల్లలు అంత సింపుల్ గా వెళ్ళి రైడ్ చేస్తుంటే మనం ఆ నిలబడి భయపడుతుంటే దాంట్లో మీనింగ్ ఏ ఉండదు. మనం ఎక్కడికి వెళ్తున్నాం హనీ? అదేంటి? స్విమ్మింగ్ పూలా? అండ్ ఇది వచ్చేసి వేవ్ పూల్ అనమాట. ఇక్కడ కనిపిస్తుందా? దాంట్లో అయితే ఇలా వేవ్స్ వస్తాయి. ఆ వేవ్స్ లోకి అయితే వెళ్తాం అనమాట. వెళ్దామా యశు? లెట్స్ పద వెళ్దాం. అండ్ ఫైనల్ గా హనీ పాప, నేను ఇంకా మా కొత్త ఫ్రెండ్ ముగ్గురం కలిసి అయితే వేవ్ పూల్ లోకి వెళ్ళి ఫుల్ గా ఎంజాయ్ చేసాం. నాకైతే వేవ్ పూల్ కూడా చాలా నచ్చింది. కొత్తగా ఉంది, ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఇంకా చెప్పడం మర్చిపోయి, ఇక్కడ వాటర్ కూడా చాలా నీట్ గా ఉంటాయి. గొలగమూడి దగ్గరలో ఉన్న ఫన్ పార్క్ లో స్కూల్ ట్రిప్స్, ఇంకా కాలేజ్ ట్రిప్స్, ఇంకా ఫ్యామిలీ అకేషన్స్, ఇంకా మెహందీ ఫంక్షన్స్ అండ్ బర్త్డే పార్టీస్, వీటన్నిటికీ వీళ్ళ దగ్గర మంచి ప్యాకేజెస్ అయితే ఉంటాయి. గురించి మీరైతే ప్రీ బుకింగ్ చేసుకోవాలా, ఇన్ డీటెయిల్ గా తెలుసుకోవాలా, స్క్రీన్ మీద కనిపించే నెంబర్ కి అయితే కాల్ చేసి కనుక్కోండి. ఇంకేంటి మరి అయితే ఇంకా ఎంతసేపు నేను ఎంజాయ్ చేయడం చూస్తాం. మీరు కానీ వచ్చేసేయండి. ఫన్ పార్క్ గొలగమూడి దగ్గర ఉంది. వచ్చి ఫుల్ గా ఎంజాయ్ చేసేయండి. ఫన్ అండ్ థ్రిల్ అయితే మామూలుగా ఉండదు ఇక్కడ. ఇప్పుడు కూడా ఇంకా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అలా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళొచ్చుగా ప్లీజ్. ఉంటా బాయ్.